కరోనా ప్రపంచవ్యాప్తంగా విలయ తాండవం సృష్టిస్తోంది. 2 లక్షల మందికి పైగా పుట్టున పెట్టుకుంది. రోజు రోజుకు విస్తరిస్తోంది. మన దేశంలోనూ బాధితుల సంఖ్య 27,000 దాటింది. అయితే తెలంగాణలో కొత్త కేసులు భారీగా తగ్గటం ఊరటనిచ్చే అంశమే. అసలు కరోనా విలయం ఎప్పటి వరకు కొనసాగే అవకాశాలు ఉన్నాయి? రాబోయే రోజుల్లో ఏం జరగనుంది? లాక్డౌన్ తర్వాత పరిస్థితులు ఎలా ఉండవచ్చు? ఈ విషయాలపై మనతో మాట్లాడడానికి స్టూడియోకి వచ్చారు డాక్టర్ మన్ పవిత్ర గారు. హలో అండి. అలాగే కార్డియాలజిస్ట్ ముఖర్జీ గారు లైవ్లో ఉన్నారు. హలో అండి. నమస్తే అండి. ఇప్పుడు లాక్డౌన్కి ప్రజలు అలవాటు పడిపోయారు. ఆ ప్యానిక్ సిచ్యువేషన్ నుంచి బయటపడ్డారు. ప్లస్ కరోనా లక్షణాలు ఏంటి, ఎలా జాగ్రత్తగా ఉండాలి అనే విషయాలు అందరికీ అవగాహన వచ్చేసింది. మీరు ఈ కాలంలో ఇప్పుడున్న సిచ్యువేషన్ని మీ అబ్జర్వేషన్స్ ఏంటి? సో ఇప్పుడైతే చాలామందికి అవేర్నెస్ బాగా వచ్చింది. అంటే అవేర్నెస్ అనేది ప్రతి ఇంటికి ఆల్మోస్ట్ అందరికీ జాగ్రత్త కూడా వచ్చేసింది. సో కరోనా ఇంకా ఎన్ని రోజులు ఎక్స్టెండ్ అవుతుంది అంటే లాక్డౌన్ తర్వాత కూడా కరోనా అనేది తగ్గదు. కరోనా విల్ బీ దేర్. సో ఇలాంటి సిచ్యువేషన్లో అందరూ జాగ్రత్త వహిస్తూ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ వర్క్ని ఎలా కంటిన్యూ చేయాలి అనే అవేర్నెస్ని మనం తేవడం ఇప్పుడు చాలా చాలా అవసరం. బికాజ్ ఇదే విధంగా మనం ఇంకా ఎక్స్టెండ్ చేస్తే మనకి ఎకనామిక్ ఇంప్లికేషన్స్ రావచ్చు. ఇంత ముందుతో పోలిస్తే ఇప్పుడు ఓన్లీ నెసెసిటీస్ బయింగ్కే మనము ఇంపార్టెన్స్ చూపిస్తున్నాం కాబట్టి ఫ్యామిలీస్ మీద బర్డెన్ తగ్గింది సిగ్నిఫికెంట్గా. ఎందుకంటే మిగతా అన్ని ఖర్చులు కంట్రోల్లోకి వచ్చాయి కాబట్టి. బట్ మెంటలీ అందరు ఇంకా అలవాటు పడలేదు. అంటే ఇంకా తక్కువ రెవెన్యూ ఉందని ఆలోచిస్తున్నారు తప్ప దానికి తగ్గట్టు మనకి ఖర్చులు కూడా తగ్గిపోయాయి అనే విషయాన్ని ఇంకా దే హ్యావ్ నాట్ మేడ్ పీస్ విత్ ఇట్ అనమాట. సో ఈ లాక్డౌన్ ఎక్స్టెన్షన్ ఇప్పుడు మన తెలంగాణలో చాలా బాగా కేసెస్ కంట్రోల్లోకి వచ్చాయి. ఇలాంటి సిచ్యువేషన్లో ఫేజ్ వైజ్ అన్ని ఇండస్ట్రీస్ని ప్రాపర్గా ఎడ్యుకేట్ చేస్తూ సైమల్టేనియస్గా ప్రతి ఒక్కరికి, ప్రతి బిజినెస్ ఓనర్కి, ప్రతి చిన్న వాళ్ళకి కూడా ఈ ఎడ్యుకేషన్ రీచ్ అయ్యి వాళ్ళు ఎలా ప్రికాషన్స్ తీసుకోవాలి అనేది కనుక మనం అందరికీ క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి లాక్డౌన్ని స్లోగా ఫేజ్ వైజ్గా తీసేయడం అనేది ఎకనామిక్ హెల్త్ విధంగా కూడా మంచిది. బికాజ్ మెడికల్ హెల్త్ విధంగా మనం అన్ని రకాల ప్రికాషన్స్ తీసుకున్నాము అండ్ వీ హ్యావ్ సీన్ రిజల్ట్స్. అంటే అంత సిగ్నిఫికెంట్గా మన స్టేట్లో కంట్రోల్ అయినట్టు ఇంత బాగా మిగతా ఎక్కడ కూడా మనము చూడట్లేదు. సో ఎలా మెడికల్ ఇంప్లికేషన్స్ స్లోగా తగ్గుతున్నాయి కాబట్టి క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్తో ఆపరేటివ్ ప్రొసీజర్స్ని ఎలా చేయాలి, అంటే డిఫరెంట్ బిజినెసెస్ ఎలా ఆపరేట్ చేయాలి అనేది క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్తో మనం కనుక లిఫ్ట్ చేయగలిగితే ఎక్కువ ఎకనామిక్ ఇంపాక్ట్ లేకుండా స్లోగా బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఓకేనండి. డాక్టర్ ముఖర్జీ గారు, మనము ఏ స్టేజ్లో ఉన్నామండి? ఇప్పుడు కమ్యూనల్ స్ప్రెడ్ అవ్వకుండా లాక్డౌన్ ద్వారా పూర్తిగా కంట్రోల్ చేయగలిగామంటారా? మీరు స్టడీ చేసిన దాని ప్రకారము ఇప్పుడు ఏ స్టేజ్లో ఉన్నాము? లేదా చాప కింద నీరులా ఈ వైరస్ మెల్లిగా పాకుతుందంటారా? ఖచ్చితంగా చాప కింద నీరులాగా ఈ వైరస్ పాకుతూనే ఉంటుందండి. అది మనం దాన్ని కంప్లీట్గా లాక్డౌన్తోనే ఈ వైరస్ని కంప్లీట్గా కంట్రోల్ చేయడం అనేది అసాధ్యం. ఎందుకంటే ఇది మనం అనేక దేశాల్లో చూస్తున్నాం. మనం లాక్డౌన్ చేయడం వల్ల ఈ స్ప్రెడ్ని అయితే స్లో చేయగలుగుతాము, కానీ కంప్లీట్గా ఎలిమినేట్ అయిపోదు. ఎందుకంటే మనిషి సంఘజీవి. ఇప్పుడు మనం లాక్డౌన్ పెట్టినంతసేపు కొంతవరకు మనం తొక్కిపెట్టిన ఒక స్ప్రింగ్ లాగా మనిషి అలాగే ఇంట్లోనే ఉన్నాడు. ఎప్పుడైతే మనం లాక్డౌన్ అయితే తీసేస్తామో ప్రజలందరూ బయటకు వెళ్ళి ఒకరితో ఒకరు ఇంటరాక్షన్ చేయడం బిగినవుతుంది. ఎందుకంటే లాక్డౌన్ ఉంటే వైరస్ ఉందేమో, ఎందుకు లాక్డౌన్ పెట్టుంటారు, వైరస్ ఉండే ఉంటుంది అన్న భయం కొంతవరకైనా ఉంది. ఒకసారి లాక్డౌన్ గవర్నమెంట్ తీసేసిన తర్వాత ఏమవుతుందంటే ప్రజలు ఎక్కువ మంది బయటకు వచ్చి తమతో ఇంటరాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒకవేళ అట్లా అయినట్లయితే అప్పుడు స్ప్రెడ్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. కాకపోతే డాక్టర్ గారు చెప్పినట్టు ఇప్పుడు మనం కంప్లీట్గా కూర్చొనే ఉండలేము, కానీ కొంత పని కూడా చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ రికవరీ రేట్ చూస్తే ఆల్మోస్ట్ 30% పైన ఉంది, 31% వరకు ఉంది. నేషనల్ యావరేజ్ 21% ఉంటే తెలంగాణలో ఆల్మోస్ట్ 30% రికవరీ రేట్ ఉంది. అది గుడ్. అట్లాగే మనకి స్ప్రెడ్ అవుతుంది కూడా, కొద్దిగా టెంపరేచర్స్ వలన కొంతవరకు తక్కువ స్ప్రెడ్ అవుతుందేమో అని కూడా ఆశ జరుగుతూ ఉంది. కాకపోతే ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే లాక్డౌన్ అనేది డైనమిక్ లాక్డౌన్గా మనం ప్రకటించాలి. ఈ లాక్డౌన్ అనేది కంప్లీట్గా ఒకేసారి అన్ని ఏరియాస్లో తొలగించినట్లయితే ఆ వైరస్ మళ్ళీ వ్యాప్తి చెందుతూనే ఉండే అవకాశం ఉంది. కాబట్టి డైనమిక్ లాక్డౌన్ అంటే ఏంటంటే కంటైన్మెంట్ జోన్స్, రెడ్ జోన్స్ ఎక్కడైతే ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేసుకొని వాటిలో లాక్డౌన్ కొనసాగిస్తూనే కంటైన్మెంట్ లేని జోన్స్లో ఏదైతే గ్రీన్ జోన్స్ ఉంటాయో వాటిల్లో ఎడ్యుకేషన్ ఇంకా బాగా ఎక్కువ చేసి, అంటే ప్రజల్లో అవేర్నెస్ తీసుకొచ్చి ఖచ్చితంగా మాస్కులు పెట్టుకోవాలి, ఖచ్చితంగా చేతులు కడుక్కోవాలి, ఖచ్చితంగా సమూహాల్లో ఉండకూడదు అనే వాళ్ళకి జాగ్రత్తలు చెప్పి వాళ్ళని నెమ్మదిగా బయటికి వదలాల్సి ఉంటుంది. బట్ ఏది కంటైన్మెంట్ జోను, ఏది కాదు అనే విషయాన్ని బాగా ఎక్కువ టెస్ట్ చేసి అధ్యయనం చేసి డిసైడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఏదైతే గ్రీన్ జోన్ అని మనం అనుకుని
ఎక్కువగా బయటికి పంపిస్తున్నాము. ఆ ప్రదేశాల్లో టెస్టింగ్ ఇంకా ర్యాంప్ అప్ చేసి ఒకవేళ కనుక అవి రెడ్ జోన్స్ అవుతున్నట్లయితే వాటిని మళ్ళీ రెడ్ జోన్స్ కింద ప్రకటించి ఆల్రెడీ రెడ్ జోన్స్గా ఉండి దాంట్లో కేసెస్ తక్కువ ఉన్న వాటిని గ్రీన్ జోన్స్గా చేసుకుంటూ ఇట్లా డైనమిక్గా మనం ఓవర్ ది నెక్స్ట్ 1 year మనం వెళ్లాల్సి ఉంటుందండి. ఎందుకంటే కంప్లీట్గా రిలాక్సేషన్ చేయకుండా లాక్డౌన్ ఇలాగే కంటిన్యూ చేస్తున్నట్లయితే మనం వైరస్ వ్యాప్తిని పూర్తిగా అంతం చేయకపోవడమే కాకుండా ఈ వైరస్ని మాన్సూన్లోకి నెట్టుకుంటూ వెళ్ళే అవకాశం ఉంటుంది. ఒకవేళ మాన్సూన్లోకి వెళ్ళిపోయి మనం టెంపరేచర్స్ తగ్గుతూ ఉంటే అప్పుడు స్లోగా ఇలా స్ప్రెడ్ అవుతుంటే మనకి అప్పటికి కమ్యూనిటీలో తగినంత ఇమ్యూనిటీ లేకపోతే ఇంకా ర్యాపిడ్గా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు కొంత లాక్డౌన్ రిలాక్స్ చేసుకుంటూ డైనమిక్ లాక్డౌన్ చేసుకుంటూ వెళితే కనుక మనకి సత్ఫలితాలు ఉంటాయని అందరూ అనుకుంటున్న మాట. ఇప్పుడు సింగపూర్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ అండ్ డిజైన్ వెల్లడించిన దాని ప్రకారము ఇప్పుడు మే 21 వరకు ఆల్మోస్ట్ 97% వరకు కేసులు తగ్గే అవకాశం ఉంది. అదే డిసెంబర్ 8 వరకు అయితే పూర్తిగా కేసులు తగ్గే అవకాశం ఉందని వెల్లడిస్తోంది. ఇది ఎంతవరకు మీ అనాలిసిస్ ప్రకారం కరెక్ట్ ఉండొచ్చు అంటారు? ఇది కంప్లీట్గా మ్యాథమెటికల్ మోడలింగ్ అండి. ఇదేమి మెడికల్గా చేసి అనలైజ్ చేసింది కాదు. చాలా సిచ్యువేషన్స్ ఉన్నాయి విచ్ దే హ్యావ్ నాట్ టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్. అంటే సింగపూర్ టెక్నాలజీ వాళ్ళు అధ్యయనం చేసింది. వాళ్ళు ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్కటి ఈ కంట్రీలో ఇప్పుడు తగ్గిపోతుంది, ఈ కంట్రీలో ఇటు తగ్గిపోతుంది అని మ్యాథమెటికల్ మోడలింగ్ చేసుకుంటూ వచ్చారు తప్ప ఇది డిఫరెంట్ వెదర్ కండిషన్స్లో మన వెదర్ మారే కొద్దీ మన హ్యూమన్ బిహేవియర్ మారే కొద్దీ హ్యూమన్ బిహేవియర్ని మనం ఏ రకంగానూ మెజర్ చేయలేమండి. ఒక్కసారి ఇప్పుడు నిన్న చూసినట్లయితే కొన్ని చోట్ల ప్రజలు గుంపులుగా బయటకు రావడం అనేది కనపడుతుంది మనకి. అంటే మనం ప్రజల బిహేవియర్ అనేది మనం ఖచ్చితంగా అంచనా వేయలేము. దాన్ని గవర్నమెంట్ ఎంత స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేసినప్పటికీ ప్రజల బిహేవియర్ అన్ప్రిడిక్టబుల్గా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా నెంబర్స్ని యాక్యురేట్గా ప్రిడిక్ట్ చేయగలమని ఏ శాస్త్రవేత్త చెప్పలేరండి. ఎందుకంటే ఇప్పుడు ఉన్న దాంట్లోనే తారతమ్యాలు చూస్తుంటే విపరీతమైన డిఫరెన్సెస్ ఉన్నాయి కంట్రీకి మధ్యలో. ఎందుకంటే ఇప్పుడు మెక్సికోలో ఉన్న దాని కిందనే ఈక్వడార్ అని ఉంటుంది సౌత్ అమెరికాలో. దాంట్లో ఉన్న సిచ్యువేషన్కి అసలు పొంతనే లేదు. ఈక్వడార్కి బ్రెజిల్కి పొంతన లేదు. బ్రెజిల్కి ఈక్వడార్కి బోర్డర్ కూడా ఉంటుంది. బ్రెజిల్లో కొంతవరకు కంట్రోలబుల్గా ఉంది. ఈక్వడార్లో మరీ దారుణంగా ఉంది పరిస్థితి. అంటే కరోనా వైరస్ నిరంగా విలయతాండం అంటే ఎట్లా ఉంటుందంటే ఈక్వడార్లో కనపడతా ఉంది. మనకి రాష్ట్రాలకి మధ్యలోనే స్ప్రెడ్ డిఫరెంట్గా ఉంది. ఇప్పుడు మహారాష్ట్రలో ఉన్నట్టు మన దగ్గర లేదు, కర్నూలులో ఉన్నట్టు మన దగ్గర లేదు. కాబట్టి మనకి ఎలా ఉంటుంది అనేది కేవలం మన అంచనాలు బట్టి మనం వెళ్లాల్సిందే తప్ప సింగపూర్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ టెక్నాలజీ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఏ విధంగానూ వెళ్ళడానికి ఛాన్స్ ఉండదు. అట్ ది సేమ్ టైం ప్రిడిక్షన్ మనం ఎదురికి యాక్యురేట్ చేయలేం కాబట్టి మనం రియల్ టైం టెస్టింగ్ చేసుకుంటూ పోవాలి. ఇప్పుడు ఇందాక మనం అనుకున్నట్టు డైనమిక్ లాక్డౌన్ ఏదైతే చేస్తున్నామో దాంట్లో గ్రీన్ జోన్స్ను, రెడ్ జోన్స్ను, యాంబర్ జోన్స్ని మనం డివైడ్ చేసుకుని వెళ్తున్నప్పుడు మనకి క్లియర్గా అర్థమైపోతుంది ఎక్కడ ఎంత స్ప్రెడ్ అవుతుంది, ఏ రకంగా మనం దీని స్ప్రెడ్ని నివారించగలుగుతున్నాం అని తెలిస్తే దాన్ని బట్టి మనం పాలసీ ఫార్ములేట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. అన్ఫార్చునేట్లీ ఈ వైరస్ చాలా కొత్తది అవడము, దీనికి చాలా డిఫరెంట్ ప్రజెంటేషన్స్ ఉండడము, డిఫరెంట్ ఏరియాస్లో ఇది డిఫరెంట్గా బిహేవ్ చేయడం వలన మనం ఇంకొకరిని చూసి నేర్చుకునే అవకాశం చాలా తక్కువగా ఉంది. మనం చూసుకొని మనం నేర్చుకోవాలి. మన గణాంకాలు మనకు ఉండాలి. మనం దాన్ని బట్టి ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. ఓకే పవిత్ర గారు, ఈ వైరస్ అనేది ఒకసారి వచ్చిన తర్వాత రెండోసారి కూడా విజృంభించే ఛాన్సెస్ ఉన్నాయా? లేవు అని చెప్పడానికి మాత్రం ఎలాంటి ఆధారాలు లేవు అని WHO ప్రకటించింది. నిజంగా వైరస్ రెండోసారి కూడా విజృంభించే ఛాన్సెస్ ఉంటాయా? ఛాన్సెస్ ఉన్నాయండి. ఎందుకంటే ఇదేమి చికెన్ పాక్స్, మీజిల్స్ అయితే ఒకసారి వచ్చాక మళ్ళీ రావు అనే అవకాశం ఉంది. వెరస్ ఈ వైరస్లో అలా ఏం లేదు. ఆల్రెడీ ఒకసారి వచ్చిన వాళ్ళకి కూడా మళ్ళీ వచ్చే అవకాశం ఉంది. బట్ లైక్ లక్కీలీ ఇప్పుడు ఏంటంటే ఇట్ ఈస్ అ ఆయిల్ బేస్డ్ వైరస్. అంటే కరోనా వైరస్ ఏదైతే ఉందో దాని స్కిన్ ఈజ్ మేడ్ ఆఫ్ ఆయిల్ విచ్ ఈస్ కంపారిటివ్లీ హీట్ రెసిస్టెంట్. ఇలాంటి సిచ్యువేషన్లో ఏమవుతుందంటే హీట్ ఉన్న ప్లేసెస్లో అది మెల్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. వెరస్ కోల్డ్ కండిషన్స్లో అది రబ్బర్ లాగా అయ్యి ఇంకా థికన్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ద సర్వైవల్ రేట్ అనేది హాటర్ క్లైమేట్స్లో రిలేటివ్లీ లెస్ కంపేర్ టు కోల్డ్ క్లైమేట్స్. అలానే ఇప్పుడు ఈ సమ్మర్ని మనం పాస్ ఆఫ్ అయినా, లాక్డౌన్ మనం తీసేసి సమ్హౌ వి సర్వైవ్ అండ్ గెట్ ఇన్ టు ఇట్, మళ్ళీ అరౌండ్ సీజనల్ వేరియేషన్ ఉంటుంది. ఎప్పుడైనా ఇన్ఫ్లుయెన్జాకి, ఫ్లూకి మనం ఎప్పుడు చూసినా, ఈవెన్ టైఫాయిడ్కి కూడా సమ్మర్లో ఎక్కువగా టైఫాయిడ్ వస్తుంది, వేరే అదర్ సీజన్స్లో తక్కువ ఉంటుంది. అలాగే కోల్డ్ కాఫ్ ఇవన్నీ మనకి యూజువల్లీ కోల్డర్ క్లైమేట్స్లో వస్తాయి. అదే సిమిలర్ ప్యాటర్న్ మనకి కరోనా చూపిస్తుంది. సో ఇప్పుడు ఫర్ వాట్ ఎవర్ రీజన్ ఇప్పుడు కంట్రోల్లో అయినా కూడా ఒకవేళ మనం ఇంటర్ స్టేట్ ట్రావెల్ ఆర్ ఇంటర్ కంట్రీ ట్రావెల్ కనుక ఓపెన్ అప్ చేస్తే లాక్డౌన్ అయిపోయాక
మనకి అది మళ్ళీ వేరే ప్లేసెస్ నుంచి కోల్డ్ ప్లేసెస్ నుంచి ట్రావెల్ చేసే వాళ్ళ వల్ల వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ మనం అవుట్ ఆఫ్ లాక్డౌన్ పీరియడ్ కూడా ఇంటర్సిటీ ట్రావెల్ అనేది కంప్లీట్గా రెస్ట్రిక్ట్ చేయగలగాలి. అప్పుడే మనం తెలంగాణలో మనం పాటించినవి మనకి దాని బెనిఫిట్స్ అట్లీస్ట్ ఇంట్రా స్టేట్ బిజినెస్ అనేది జరగడానికి అవకాశం ఉంటుంది, లోకల్ ట్రేడ్ జరగడానికి అవకాశం ఉంటుంది. సో లోకల్ ట్రేడ్ని అలౌ చేసి బయట దాన్ని కంప్లీట్గా మనం రెస్ట్రిక్ట్ చేయగలిగితే సో బయట నుంచి లోపలికి ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటుంది. ఈ లోపల అనేది ఎవరు ఎలా స్ప్రెడ్ అవుతుంది అనేది ట్రాక్ చేయగలుగుతాం. ఎప్పుడైతే మనం ట్రాక్ చేయగలుగుతామో అప్పుడు దాన్ని కట్టడి చేసే అవకాశం ఉంటుంది. ఓకే, దిస్ ఇస్ ద సోర్స్, దానివల్ల ఎవరు ఎఫెక్ట్ అయ్యారు, వాళ్ళందరూ క్వారంటైన్లో ఇమీడియట్గా మనం పంపించగలిగితే దీన్ని రెస్ట్రిక్ట్ చేయడానికి మనకి అవకాశం ఉంటుంది. బట్ ఎట్టి పరిస్థితుల్లో ఇంటర్ కంట్రీ ఈజ్ అవుట్ ఆఫ్ క్వశ్చన్ బికాస్ అరౌండ్ ద వరల్డ్ ఒకే టైంలో డిఫరెంట్ సీజన్స్ అనేది ఉంటాయి. మన సీజన్ అనేది వేరే ప్లేస్లో ఉండకపోవచ్చు. సో లాక్డౌన్ నుంచి బయటకు వచ్చిన ఇంటర్ కంట్రీ కంప్లీట్లీ వ్యాక్సిన్ కానీ దానికి డెఫినెట్ క్యూఆర్ కానీ డెఫినెట్ ట్రీట్మెంట్ వచ్చేంత వరకు ఇంటర్ కంట్రీ ట్రావెల్ అయితే కంప్లీట్గా క్లోజ్ చేయాలి. అండ్ విత్ ఇన్ బార్డర్స్ ఆల్సో మన స్టేట్లో ఉన్నట్టు మిగతా స్టేట్స్లో అంత బాగా లేదు. సో దీన్ని కనుక మనం కంటిన్యూ చేస్తూ ఇంట్రా సిటీ ట్రేడ్ని కనుక మనం ప్రమోట్ చేయగలిగితే మనకి ఎకనామిక్గా ఇంప్రూవ్ అవుతుంది. ఈవెన్ హెల్త్ వైజ్గా కూడా వేరే సైడ్స్ నుంచి మనకి అటాక్ కాకుండా ఉంటుంది. మీరు అడిగినట్టు కోల్డ్ సీజన్కి వచ్చేసరికి మళ్ళీ మనం కొంచెం స్ట్రిక్టర్ చేయగలిగితే అంటే అప్పటికి ప్రజలందరినీ కూడా ప్రిపేర్ చేయగలగాలి. ఇట్ ఈస్ నాట్ ఇప్పుడు అంటే సడన్గా మనం ఇంప్లిమెంట్ చేయాల్సి వచ్చింది బికాజ్ వాట్ ఎవర్ సర్కమ్స్టాన్సెస్ చేతిలోంచి వెళ్ళిపోకుండా ఉండాలి అనే ఉద్దేశంతో మనం ఇప్పుడు సడన్గా చేసాం. అలా కాకుండా ఇప్పుడు నుంచి స్లోగా పీపుల్ని ప్రిపేర్ చేసి కోల్డ్ సీజన్లో ఒకవేళ ఇది వస్తే దాంతో ఎలా డీల్ చేయాలి అనేది కనుక మనం చూడగలిగితే. వర్షాకాలం నెక్స్ట్ వచ్చేది కాబట్టి భయపడుతూనే ఉన్నారు. ఇంత సమ్మర్లోనే దీని ఎఫెక్ట్ ఇలా నెక్స్ట్ వింటర్ వస్తే ఏంటి అంటే ఇప్పుడు మనం ఆల్ ఓవర్ ద వరల్డ్ ఈ కంప్యూటర్ మోడలింగ్లో చూస్తే కూడా కోల్డర్ సీజన్స్లోనే అది ఎఫెక్ట్ ఉంది. అండ్ హ్యూమిడిటీ ఎక్కువ, హీట్ ఎక్కువ ఉన్న ప్లేసెస్లో కంపారిటివ్లీ స్ప్రెడ్ కొంచెం తక్కువగా ఉంది. బట్ వీ షుడ్ బి మెంటలీ ప్రిపేర్డ్. సెకండ్ అవుట్ బ్రేక్కి మనం అంత మెంటలీ ప్రిపేర్ అయ్యి బిజినెసెస్ ఎఫెక్ట్ కాకుండా, ఎకనామిక్ స్ట్రెస్ కాకుండా, హెల్త్ ఎలాగో వీఆర్ టేకింగ్ కేర్, కేర్తో పాటు ఇవన్నిటిని కూడా మనం పరిగణనలోకి తీసుకుని గ్రాడ్యువల్గా కనుక మనము వింటర్ని చేయగలిగితే సెకండ్ అవుట్ బ్రేక్ రాకుండా ఉండటానికి కుదురుతుంది. మన స్టేట్లో చాలా ప్రోయాక్టివ్ ఉన్నారు. ఎంత బాగా యాక్షన్ తీసుకుంటున్నారు అంటే మనం దానివల్లే మనకి కేసెస్ తక్కువ అవడానికి మనకి కనిపిస్తుంది. సేమ్ ఇదే విధంగా ఐఎమ్ షూర్ దే కెన్ ప్లాన్ అహెడ్ ఆఫ్ టైమ్. సెకండ్ అవుట్ బ్రేక్ వస్తే ఎలా డీల్ చేయాలి, ఎక్కడి నుంచి వస్తుంది, వచ్చే రూట్ని మనం ఎట్లా కంట్రోల్ చేయాలి అనేది మనం ముందే కనుక అతి జాగ్రత్త పడినా మనకి నష్టం లేదు. సో అప్పుడు సెకండ్ స్పైక్ రాకుండా అట్లీస్ట్ మన స్టేట్లో మనం ప్రివెంట్ చేసుకునే అవకాశం ఉంటుంది మనకి. ఓకేనండి. ముఖర్జీ గారు, 1918లో వచ్చిన ఇన్ఫ్లుయెంజా ప్రభావం గురించి అందరికి తెలిసిన విషయమే. ఫస్ట్ టైం వచ్చిన దానికన్నా సెకండ్ టైం వచ్చినప్పుడు దాని ప్రభావం చాలా తీవ్రంగా ఉంది. థర్డ్ టైంకి అందరికీ అవగాహన వచ్చింది కాబట్టి దాని ప్రభావం లేదు. కానీ ఇప్పుడు కోవిడ్ కూడా సెకండ్ టైం వచ్చినప్పుడు అంతే ప్రభావంతో ముందుకు రాకపోవచ్చు. మరి ఇప్పుడు దీనికి వ్యాక్సిన్ అనేది ఎంత అవసరం అంటారు? అంటే ఇప్పుడు మీరు ఇందాక అడిగిన ప్రశ్నలో WHO ఎందుకు చెప్పింది అనేది రెండోసారి రావచ్చు అనేది ఒక చిన్న ఇది ఉందండి. WHO ఒకసారి ఏమన్నారంటే ఇది ఇమ్యూనిటీ పాస్పోర్ట్స్ అని కొన్ని కంట్రీస్ ఇవ్వడానికి సిద్ధపడ్డాయి. ఇమ్యూనిటీ పాస్పోర్ట్స్ అంటే ఒకసారి వచ్చిన తర్వాత వీళ్ళు ఫ్రీగా తిరగచ్చు, అంటే కంట్రీస్లో కానీ బయటకు కానీ తిరగచ్చు అనేది హెల్త్ పాస్పోర్ట్ అనేది మా సిటిజన్స్కి మేము ఇస్తాము. ఆ హెల్త్ పాస్పోర్ట్ చూపించి వాళ్ళు ఎక్కడ కావాలంటే అక్కడ తిరగచ్చు అని. దాన్ని ఖండిస్తూ WHO ఏం చెప్పిందంటే ఇమ్యూనిటీ పాస్పోర్ట్స్ ఇవ్వడానికి ఎటువంటి ఆధారాలు లేవు, ఎందుకంటే మనం రెండోసారి రాదనేది ఖచ్చితంగా చెప్పలేము, ఇమ్యూనిటీ పాస్పోర్ట్స్ ఇవ్వద్దు అని WHO ఖండించడం జరిగింది. అయితే దాంతో వైడ్ స్ప్రెడ్ ప్యానిక్ మొదలైంది. అంటే ఒకసారి వచ్చిన వాళ్ళకి కూడా మళ్ళీ రెండోసారి వచ్చే అవకాశం ఉందేమో, ఇది ఎట్లాగా దీన్ని కంట్రోల్ చేయడం ఎట్లాగా అని అనుకుంటే WHO వాళ్ళు ఆ ప్యానిక్ని క్వెల్ చేయడానికి మరుసటి రోజే నిన్న మళ్ళీ ఇంకో స్టేట్మెంట్ ఇచ్చారు. WHO వాళ్ళు ప్రీవియస్గా ఇచ్చిన స్టేట్మెంట్ని మేము టెంపర్ చేస్తున్నాము, కావాలంటే అది డిలీట్ చేసేస్తున్నాము ఆ వెబ్సైట్ నుంచి. బట్ ఇప్పుడు మనం చెప్తుంది ఏంటంటే రెండోసారి వస్తుంది అని చెప్పడానికి కూడా మా దగ్గర ఎటువంటి పెద్ద ఆధారాలు లేవు. కాబట్టి అది క్లియర్గా మాకు ఇంకా తెలియదు రెండోసారి వచ్చే అవకాశం ఉంటుందని. కాకపోతే ప్రస్తుతానికి మాత్రం మనకి రాదని కూడా చెప్పలేము. కాకపోతే వైరల్ ఇన్ఫెక్షన్స్ ఎట్లా ఉంటాయంటే యూజువల్గా ఒకసారి వస్తే స్టేబుల్ ఇమ్యూనిటీ ఒక 1 year దాకా 2 years దాకా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఇదే స్ట్రెయిన్ కనుక ఉంటే మనకి అది ఉంచే అవకాశం ఉంది, కొంతవరకు ఇమ్యూనిటీ ఉండే అవకాశం ఉంది అని. కాకపోతే ఈ వైరస్ అనేది మ్యుటేషన్ చెందుతూ ఉంటుంది అనమాట. మ్యుటేషన్ చెందుతా ఇప్పుడు మనం ఒకవేళ ఇన్ఫ్లుయెన్జా వైరస్లు చూసినట్లయితే మీరు అన్నట్టు ఒక ఇన్ఫ్లుయెన్జా వైరస్ పాండమిక్కి ఇంకొక ఇన్ఫ్లుయెన్జా వైరస్ పాండమిక్కి కొద్దిగా జెనెటిక్ ఆల్టరేషన్ ఉంటుంది. వైరస్ ఎప్పుడైతే జెనెటిక్ ఆల్టరేషన్ అవుతుందో ప్రీవియస్గా మనం తయారు చేసుకున్న వ్యాక్సిన్స్ కానీ ప్రీవియస్గా మనం తయారు చేసుకున్న మెడిసిన్స్ కానీ ఇప్పుడు పనిచేయవు, దాంతో అది విపరీతంగా స్ప్రెడ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు కరోనా వైరస్కి ఎట్లా ఉంటుందంటే జెనెటిక్ స్టడీస్ చేసి చూసిన వాళ్ళకు వైరాలజిస్టులు ఏం చెప్తున్నారంటే
దీని జెనెటిక్ స్ట్రక్చర్ ప్రిడామినెంట్గా స్టేబుల్గా ఉంది. అంటే వుహాన్ నుంచి ఇప్పుడు ముంబై దాకా అంత వైరస్లు స్ట్రెయిన్ చెక్ చేసుకుంటా వస్తే అన్ని కంట్రీస్ నుంచి వాళ్ళు తీసుకుని జీనోమ్ మొత్తం స్టడీ చేశారు వైరస్ని. జీనోమ్ స్టేబుల్గా ఉంది అని అంటే వ్యాక్సిన్ కనుక వస్తే కనుక అది ఒక 1 or 2 years ఖచ్చితంగా పనిచేసే అవకాశం ఉంది అని మాత్రం శాస్త్రవేత్తలు అంచనా వేశారు. కాబట్టి అది ఒక మంచి పరిణామం. ఇప్పుడు వ్యాక్సిన్స్ అనేవి మనం ఖచ్చితంగా దాన్ని కనిపెట్టాల్సిన అవసరం ఉంది, వ్యాక్సిన్స్ కానీ మెడిసిన్స్ కానీ. ఇప్పుడు ఏంటంటే వ్యాక్సిన్ అనేది ఎట్లుంటుందంటే మనం దాన్ని ఖచ్చితంగా ఒక పెనేషియా కింద తీసుకోకూడదు. ఎందుకంటే ఒకసారి వ్యాక్సిన్ వచ్చింది, పోలియో వ్యాక్సిన్ లాగా ఒకసారి వ్యాక్సిన్ వేస్తే మళ్ళీ రాదు అనే అద్భుతమైన వ్యాక్సిన్లు చాలా తక్కువ ఉంటాయండి. ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్సే ఉన్నాయి, న్యూమోకోకల్ వ్యాక్సిన్స్ ఉన్నాయి. ఈ వ్యాక్సిన్స్ ఏంటంటే ఎవ్రీ ఇయర్ వేసుకుంటుండాలి. ఎవ్రీ ఇయర్ దానికి వేరే స్ట్రెయిన్కి సంబంధించిన వ్యాక్సిన్ తయారు చేస్తుంటారు. ఆ వ్యాక్సిన్ ఆ స్ట్రెయిన్కి సంబంధించిన వ్యాక్సిన్ వేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు దాకా డెంగ్యూ వ్యాక్సిన్ అవైలబుల్గా వచ్చింది డెంగ్యూ వ్యాక్సిన్. అయితే ఆ డెంగ్యూ వ్యాక్సిన్ కంప్లీట్గా పనిచేయడం లేదు. ఓన్లీ 60 నుంచి 70% మంది మాత్రమే పనిచేస్తుంది. అంటే 100 మందికి ఇచ్చి చూస్తే దాంట్లో 60 మందికి రాదు, మిగతా 40 మందికి వచ్చే అవకాశం ఉంది అని. కాబట్టి ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ 70 వ్యాక్సిన్స్ మీద పరిశోధనలు జరుగుతున్నాయి కరోనా వైరస్లో. ఈ 70 వ్యాక్సిన్లలో ఏ వ్యాక్సిన్ పనిచేస్తుంది, ఎంత మేరకు పనిచేస్తుంది, ఏ విధంగా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా పనిచేస్తుందా లేదా అనేది ఇప్పుడే మనం అంచనా వేయడం కష్టం. అంటే వ్యాక్సిన్ ఏదో వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది, సెప్టెంబర్ అక్టోబర్లో వస్తుందని సీరం ఇన్స్టిట్యూట్ వాళ్ళు కూడా చెప్తున్నారు. కానీ ఇవన్నీ క్లారిటీ లేదు. ఇప్పుడు దాకా ఒక్కదానికి కూడా కంప్లీట్గా సాటిస్ఫైయింగ్ రిజల్ట్స్ వచ్చినాయి లేవు. హ్యూమన్ ట్రయల్స్, ఎస్పెషల్లీ phase 3 హ్యూమన్ ట్రయల్స్ మొదలైంది అన్ని లాస్ట్ 1 monthలోనే మొదలైనవి. కొంచెం టైం పడుతుంది. మనకి అదృష్టం బాగుండి ఒక మంచి వ్యాక్సిన్ వస్తే కనుక దీన్ని పూర్తిగా మనం జయించగలుగుతాం. అదర్వైజ్ మన లైఫ్ స్టైల్ని మనం మాడిఫై చేసుకుంటూ ముందుకు పోవాలి. ఇప్పుడు మనం ఏదైతే జాగ్రత్తలు చెప్తున్నామో ఆ జాగ్రత్తలు లాక్డౌన్ తర్వాత కూడా కంప్లీట్గా ఫాలో అవుతూ ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే స్లోగా వెళ్లే కొద్దీ వైరస్ మ్యూటేట్ అవుతూ అంత డేంజరస్గా ఉండదు, ముందున్నంత డేంజరస్గా ఉండదు. ఎందుకంటే వైరస్ అనేది ఏంటంటే వైరస్ దానికి కూడా సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ ఉంటుంది. అది కూడా ఏం చేస్తుందంటే మనిషిని ఎఫెక్ట్ చేసినప్పుడు ఆ మనిషి చనిపోకుండా ఎక్కువ కాలం బతికితేనే వైరస్ కూడా ఎక్కువ కాలం బతుకుతుంది. ఎందుకంటే వైరస్ పరాన్నజీవి, అది విడిగా బతకలేదు. కాబట్టి స్లోగా ఎక్కువ కాలం హ్యూమన్ని బతకనిచ్చే వైరస్ ఎక్కువగా వెళ్తూ ఉంటుంది అనమాట, ముందుకు వెళ్తూ ఉంటుంది. కాబట్టి ఇది డార్విన్ గారి థియరీ ప్రకారం కూడా వైరస్లు మ్యూటేషన్ అవుతూ కొంచెం పోను అంత ప్రమాదకరంగా కాకుండా ఉండే అవకాశం ఉంది. కాబట్టి మనం ఈ లోపల మన వైద్యాలయాలను కానివ్వండి, హాస్పిటల్స్ని ఓవర్ క్రౌడింగ్ అవ్వకుండా మనం జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అందుకే నేను మళ్ళీ చెప్తున్నాను, డైనమిక్ లాక్డౌన్ ఒక్కటే దీన్ని బయటకు రావడానికి మార్గం. పవిత్ర గారు, ఈ ప్లాస్మా థెరపీ ఢిల్లీలో సక్సెస్ అయింది. కేంద్రం కూడా అందరికీ అనుమతినిచ్చింది ప్లాస్మా థెరపీ ద్వారా ట్రీట్మెంట్ ప్రారంభించవచ్చు అని. ఈ ప్లాస్మా థెరపీ అనేది కరోనా కట్టడికి ఎంతవరకు యూజ్ అవుతుంది? కరోనా కట్టడికి యూస్ కాదండి. ప్లాస్మా థెరపీ అనేది కరోనా వచ్చిన కేసెస్కి వాళ్ళని ట్రీట్మెంట్ అంతే తప్ప దాని స్ప్రెడ్ని ప్లాస్మా థెరపీ కంపల్సరీ ఆపదన్నమాట. వెరాజ్ వచ్చిన వాళ్ళకి తొందరగా రికవర్ అవ్వడానికి, మేజర్ కాంప్లికేషన్స్ కాకుండా ప్రివెంట్ అవ్వడానికి అది పనికొస్తుంది. సో ప్లాస్మా థెరపీకి డోనర్స్ ఎవరు ఉంటారు అంటే ఆల్రెడీ కరోనా నుంచి రికవర్ అయ్యి 14 days దాటిన వాళ్ళ బ్లడ్ తీసుకుని దాంట్లో మనం బ్లడ్ సెల్స్ సపరేట్ చేసి దాంట్లో లిక్విడ్ని సపరేట్ చేసి అది పేషెంట్స్కి ఇవ్వగలిగిన వాళ్ళ దగ్గర నుంచే మనం తీసుకోగలుగుతాం. సో దీనివల్ల ఏంటి అంటే సివియర్ కండిషన్లోకి మిగతా వాళ్ళు వెళ్లకుండా ఉండడానికి పనికొస్తుంది. దానికి మళ్ళీ బ్లడ్ గ్రూప్ మ్యాచింగ్ ఉంటుంది, అట్లా మల్టిపుల్ థింగ్స్ అనేవి ఉంటాయి. సో అది కరోనా కట్టడికి అయితే పనికిరాదు తప్ప అందులోంచి రికవర్ కావడానికి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఓకేనండి. ముఖర్జీ గారు, మీరు చెప్పినట్టు ఇప్పుడు స్ట్రెయిన్లో ఎక్కడ చేంజెస్ లేవు, సేమే ఉన్నాయని మీరు అంటున్నారు. కానీ కొన్ని దేశాల్లో దాని ఎఫెక్ట్ మన దేశంలో ఉన్న ఎఫెక్ట్ని బట్టి స్ట్రెయిన్లో కొంచెం చేంజెస్ ఉన్నాయి అంటున్నారు, లేవు అంటున్న డిస్కషన్స్ ఉన్నాయి. ఒకవేళ వ్యాక్సిన్ తయారు చేసే ఈ స్ట్రెయిన్లో చేంజ్ అనేది ఉంటే వ్యాక్సిన్స్ పని చేయవు కదా. మరొకటి, ఈ ప్లాస్మా థెరపీ అనేది ఎంతవరకు మనకు యూజ్ అవుతుంది? ఒకటి, ఇది 2 రకాలండి. ఒకటి, వైరస్ సేమ్గానే ఉంది, జెనెటిక్ స్టడీస్లో వైరస్ అయితే సేమ్గానే ఉంది, కానీ దాని బిహేవియర్ వేరుగా ఉంది. అంటే ఇప్పుడు మనకి 3 ఫ్యాక్టర్స్ ఉంటాయి: హోస్ట్ ఫ్యాక్టర్, వైరల్ ఫ్యాక్టర్, ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్. 3 ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఏ వైరస్ స్ప్రెడ్కైనా, ఏ బ్యాక్టీరియా స్ప్రెడ్కైనా ఈ 3 ఫ్యాక్టర్స్ ఉంటాయి. హోస్ట్ ఫ్యాక్టర్ అంటే మనకున్న ఇమ్యునైజేషను, మనకున్న బాడీ కంపోజిషను, మనకుండే కొన్ని రిసెప్టార్ సంబంధించినవి. ఎందుకంటే కొన్ని రకాల వైరస్లు కొన్ని రకాల పాపులేషన్స్లో ఎక్కువగా వ్యాప్తి చెందుతాయి, కొన్ని రకాల పాపులేషన్లో తక్కువ వ్యాప్తి చెందుతాయి, హోస్ట్ ఫ్యాక్టర్స్. వైరల్ ఫ్యాక్టర్స్ ఏంటంటే మన దగ్గరికి వచ్చిన వైరస్ వేరు, అవతలకు వచ్చిన వైరస్ వేరు, ఇదైతే రెండోది. మూడోది ఏంటంటే ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్. అవంటే వెదర్ బట్టి కానివ్వండి, హ్యూమిడిటీ బట్టి కానివ్వండి, ఈ రకంగా మారేది. వైరస్ ఫ్యాక్టర్ అయితే సేమ్ ఉందండి. వైరస్ ఫ్యాక్టర్ జెనెటిక్గా వాళ్ళు టెస్ట్ చేసి చూశారు. జెనెటిక్గా టెస్ట్ చేసినప్పుడు మనది కూడా వాళ్ళకి సంబంధించిన లాగానే ఉంది వైరస్, ఏం పెద్ద గొప్పగా డిఫరెంట్గా లేదు.
రెండోది ఏంటంటే హోస్ట్ ఫ్యాక్టర్స్ ఇంకా మనం కొంచెం స్టడీ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటున్నారంటే ఇప్పుడు దాకా బీసీజీ వ్యాక్సిన్ ఇచ్చిన వాళ్ళల్లో ఈ వైరస్ వ్యాప్తి తక్కువగా ఉంది అని తెలుస్తోంది. అంటే కొన్ని రకాల కొన్ని పరిశోధనలు తెలుస్తుంది ఏంటంటే కొన్ని కంట్రీస్లో ఏదైతే బీసీజీ వ్యాక్సిన్ ముందుగా ఇస్తున్నారో, ముఖ్యంగా స్పెయిన్ పక్కనే పోర్చుగల్ ఉంది, పోర్చుగల్లో ఏమో చాలా బీసీజీ వ్యాక్సిన్ రెగ్యులర్గా ఇస్తారు, అక్కడ కొంచెం తక్కువగా ఉంది, స్పెయిన్లో బాగా ఎక్కువగా ఉంది. కాబట్టి బీసీజీ వ్యాక్సిన్ ఇచ్చిన వాళ్ళకి, మన ఇండియాలో ఆల్రెడీ అందరికీ బీసీజీ వ్యాక్సిన్ ఇస్తున్నాం కాబట్టి బీసీజీ వ్యాక్సిన్ ఇచ్చిన వాళ్ళకి వైరస్ స్ప్రెడ్ తక్కువ ఉంటుందేమో అన్న ఆశ. ఇది కూడా హోస్ట్ ఫ్యాక్టర్. ఇట్లా ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్ అంటే మన వెదర్ గురించి చేంజ్ అయ్యేది, అది ఆటోమేటిక్గా మన వెదర్ ఎప్పుడు ఒకే రకంగా ఉండదు కాబట్టి ఆ వెదర్ మారే కొద్దీ ఆ వైరస్ స్ప్రెడ్ మళ్ళీ పెరిగే అవకాశం ఉంటుంది. ఇక ప్లాస్మా థెరపీ కిందకి వస్తే, ఈ ప్లాస్మా థెరపీ అనేది కొంచెం డెఫినెట్గా ఎంకరేజింగ్ గానే ఉన్నాయి ఇనిషియల్ ట్రయల్స్. ఎందుకంటే ఇనిషియల్ గా వాళ్ళు ఏం చెప్పారంటే ఒక 4 ఇచ్చామని చెప్పారు ఢిల్లీలో. ఫస్ట్ పేషెంట్ ఎవరైతే ఉన్నారో ఆయన సీరియస్ గా ఉన్నప్పుడు అది ప్లాస్మా థెరపీ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత ఆయన రికవర్ అయిపోయారు, ఇప్పుడు బాగానే ఉన్నారు, వెంటిలేటర్ అది నుంచి కూడా తీసేయడం జరిగింది. అది అరవింద్ కేజ్రీవాల్ గారు మీటింగ్ పెట్టి మరీ చెప్పారు. అయితే మనం ఒక పేషెంట్ ని కానీ, లేకపోతే చైనాలో ఇవాళ ఇంకొక రిపోర్ట్ వచ్చింది, చైనా ఇన్స్టిట్యూట్ లో కూడా వాళ్ళు 10 మంది పేషెంట్స్ కి ప్లాస్మా థెరపీ ఇచ్చారు, అందరూ రికవర్ అయ్యారని. ఒక పేషెంట్ కానీ 10 మంది పేషెంట్లు కానీ 100 మంది పేషెంట్లతో కానీ మనం ట్రీట్మెంట్ ఇచ్చి దాన్ని బట్టి మనం కంప్లీట్ గా జనరల్ పాపులేషన్ కి మనం ఎక్స్ట్రాపోలేట్ చేయలేమండి. ఇది ఇట్లాగే క్లోరోక్విన్ మీద కూడా జరిగింది. ఇనిషియల్ గా క్లోరోక్విన్ ఏం జరిగిందంటే ఫ్రాన్స్ లో ఒక ఆయన ఇచ్చి ముందు ఒక 60 మందికి ఇచ్చాను అందరూ ఇంప్రూవ్ అయిపోయారు, తర్వాత 1000 మందికి ఇచ్చాను అందరూ ఇంప్రూవ్ అయిపోయారు అని చెప్పడం జరిగింది. ఇది ఏమవుతుందంటే పాండమిక్ జరిగేటప్పుడు ప్రతిదీ దొరకగానే దాన్ని మనం వాడాలి అని అనుకుంటారు అనమాట. దాంతో ర్యాండమైజ్డ్ ట్రయల్ చేయడానికి అవకాశం ఉండదు. ర్యాండమైజ్డ్ ట్రయల్ అనేది ఇంపార్టెంట్ అనమాట. ర్యాండమైజ్డ్ ట్రయల్ అంటే ఏంటంటే ఒక 1000 మందికి ప్లాస్మా థెరపీ ఇచ్చి ఇంకో 1000 మందికి ప్లాస్మా థెరపీ ఇవ్వకుండా ఈ ఇద్దరిని కనుక మనం ఫాలో చేసి ఒక 15 రోజులు కావచ్చు 3 నెలలు కానీ ఫాలో అప్ చేస్తే ప్లాస్మా థెరపీ ఇచ్చిన వాళ్ళు ఎక్కువ మంది రికవర్ అవుతుంటే అప్పుడు ప్లాస్మా థెరపీ పనిచేస్తున్నట్టు లెక్క. మనం ఇచ్చిందే 4 ఇచ్చి వీళ్ళు 4 ఇంప్రూవ్ అయ్యారని చెప్పి దాన్ని క్లియర్ గా చెప్పడానికి లేదు. అయితే దీన్ని దేశాధినేతలు వరుసగా చెప్పేయడం వల్ల ఇప్పుడు ఏమైందంటే ట్రంప్ గారు క్లోరోక్విన్ గురించి చెప్పారు, అట్లాగే షింజో ఏబ్ గారు అంటే ఫావిపిరావిర్ అనే టాబ్లెట్ ఉంది, దాని గురించి షింజో ఏబ్ గారు చెప్పారు, జపనీస్ ప్రీమియర్. అట్లాగే ఇప్పుడు కేజ్రీవాల్ గారు వచ్చి ఈయన ప్లాస్మా థెరపీ గురించి చెప్పారు. ఒకసారి ప్లాస్మా థెరపీ గురించి అందరికి పాపులర్ అయిపోయిన తర్వాత ఆ కంట్రోల్ స్టడీ చేయడానికి ఛాన్స్ ఉండదు. ఎందుకంటే ఎవరికైనా మనం టెస్ట్ చేసే ముందు చెప్తాం అనమాట, మీకు ప్లాస్మా థెరపీ కానీ లేకపోతే కంట్రోల్ కానీ ఏదో ఒకటి రావచ్చు అని అంటే పేషెంట్స్ ఎవరు ప్లాస్మా థెరపీయే కావాలని కోరుకుంటారు, రెండోది రావాలని కోరుకోరు. కాబట్టి కంట్రోల్ స్టడీ చేసే అవకాశం పోతుంది. కాబట్టి ప్లాస్మా థెరపీ పనిచేస్తుందో లేదో తెలియకుండా పోయే అవకాశం ఉంది. అంతేకాకుండా ప్లాస్మా థెరపీ అనేది ఒక కొత్త ట్రీట్మెంట్ కాదు, ఆల్మోస్ట్ 100 ఏళ్ల నుంచి 100 ఏళ్ల తర్వాత ముందు నుంచి ఉంది. ఈ యాక్చువల్లీ స్పానిష్ ఫ్లూ మీరు ఇందాక అన్నారు చూసారా, 1918s లో వచ్చింది. అప్పుడు కూడా ప్లాస్మా థెరపీ అని ఇవ్వడం జరిగింది. అప్పుడు కూడా కొంతవరకు బెనిఫిట్ అనేది వచ్చింది. అయితే ఇది అందరికీ పనిచేస్తుంది అనేది చెప్పడానికి కానివ్వండి, కంట్రోల్ ట్రయల్ చేసి ఇంకా అది కంప్లీట్ గా అందరికీ మనం వ్యాప్తి చేయొచ్చు అనేది కానీ చెప్పలేం. కాకపోతే ప్రిపేర్ అయి ఉండాలి. ప్లాస్మా థెరపీ కొంతవరకు ప్రామిసింగ్ గా ఉంది కాబట్టి మనం ప్రిపేర్ అయి ఉండాలి. ఏ విధంగా ప్రిపేర్ అయి ఉండాలంటే మనం ఇప్పుడు దాకా వచ్చిన వాళ్ళందరినీ లిస్ట్ తీసుకొని వాళ్ళ ద్వారా ఒక ప్లాస్మా బ్యాంక్ ఏర్పాటు చేసుకొని మనం రెడీగా ఉండాలి. ఇప్పుడు తబ్లిగే నుంచి వచ్చిన వాళ్ళ వల్ల కొద్దిగా స్ప్రెడ్ అయిందని మనం అన్నాం, కానీ తబ్లిగే వాళ్ళకే ముందుకు వచ్చి వాళ్ళు మా శాంపుల్స్ తీసుకోండి, మేము ప్లాస్మా ట్రీట్మెంట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నామని చెప్పడం నిజంగా వెల్కమ్ చేయండి అనమాట. అలా చెప్పేవాళ్ళు మనకున్నారు, మన సోదరులే ఉన్నారు, రెడీగా ఉన్నారు. కాబట్టి వాళ్ళ నుంచి ప్లాస్మా తీసుకుని సేకరించి మనం వాళ్ళకి ఒక బ్యాంక్ తయారు చేసి ఒక ట్రయల్ చేసి చూడాలి. అంటే ఎక్కువ మంది అక్కర్లా, 100 మందికి ప్లాస్మా థెరపీ ఇచ్చి 100 మందికి ప్లాస్మా థెరపీ ఇవ్వకుండా మనం పరిశోధన చేసినట్లయితే మనకు ఇమీడియట్గా తెలిసిపోతుంది రిజల్ట్ ఎలా ఉంది. ఓకేనండి, 80% మందికి ఈ వైరస్ ఆల్రెడీ సోకింది, లక్షణాలు చాలా తేలికపాటిగా ఉన్నప్పుడు పట్టించుకోవాల్సిన అవసరం లేదు, అంటే చికిత్స అవసరం లేదని WHO చెప్పింది. ఇది నిజమే అంటారా? ఖచ్చితంగా 80% మందికి చాలా తక్కువగానే వస్తుందండి. చాలా తక్కువ మందికి. ఇంతకుముందు మనం ఏం చెప్పేవాళ్ళం, జ్వరము, దగ్గు, ఆయాసం ఈ 3 ఉంటే కనుక మనం ఇమీడియట్ గా పోయి టెస్ట్ చేయించుకోండి అని చెప్పారు. ఇప్పుడు ఈ మధ్య ఏం చేశారంటే WHO వాళ్ళు ఇంకొక 6 లక్షణాలు కలిపారు. తలనొప్పి కానివ్వండి, తీవ్రంగా ఒళ్ళు నొప్పులు రావడం కానివ్వండి, చలి వణుకు రావడం కానివ్వండి, లేకపోతే సెన్స్ ఆఫ్ స్మెల్ కానీ టేస్ట్ కానీ పోవడం కానివ్వండి, ఈ లక్షణాలను కూడా వాళ్ళు కలిపారు. ఇవి కూడా ఉంటే కనుక మనకి కరోనా వచ్చినట్టు మనం టెస్ట్ చేసుకోవాలి అని. అయితే చాలా మందికి ఇవి తక్కువ మోతాదులో సిమ్టమ్స్ వచ్చి అవి తగ్గిపోతాయి కాబట్టి మనం కంగారు పడాల్సిన అవసరం లేదు. కాకపోతే ఆయాసం కానీ దగ్గు కానీ ఎక్కువ అవుతూ జ్వరం తగ్గకుండా కనుక ఉంటే మనం ఇమీడియట్ గా టెస్టింగ్ చేయించుకోవాలి, దానికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఎందుకంటే ఒకసారి లంగ్స్ కు వెళ్ళిన తర్వాత అది ప్రమాదకరం అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మనం జాగ్రత్తలు తీసుకోవాలి. అంతేగాని మనం దీనికి ఒక ఇది ఉందన్నమాట. అంటే చాలా మంది ఏమనుకుంటున్నారంటే అవును ఎక్కువ మందిలో తగ్గుతుంది కదా,
ఎక్కువ మందిలో తగ్గిపోతుంది కాబట్టి మనకు వచ్చినా కూడా మెజారిటీ ఏం ప్రాబ్లం ఉండకపోవచ్చు అన్న ఒక విధమైన భావన మొదలైంది. ఇది ప్రమాదకరం. ఎందుకు ప్రమాదకరం అంటే ఇప్పుడు మనం వైరస్ నుంచి తప్పుకుంటూ ఉన్నాం అనుకోండి, తప్పుకొని తిరుగుతున్నాం, అన్ని మాస్కులు కట్టుకొని చేతులు కడుక్కుంటా తప్పుకొని తిరుగుతా ఉన్నాం, అప్పుడు మనకి తక్కువ వైరల్ లోడ్ వస్తుంది. అంటే కొంచెం కొంచెం వైరస్ మనలోకి స్నీక్ ఇన్ అయ్యే అవకాశం ఉంటుంది. వాళ్ళకి తక్కువ సిమ్టమ్స్ వచ్చి తగ్గిపోయే అవకాశం ఉంటుంది. మనకి ఏమి కాదని మాస్క్ పెట్టుకోకుండా షర్ట్ తీసేసి బయటకు వెళ్ళి తిరిగే వాళ్ళకి ఏంటంటే వైరస్ లోడ్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. వాళ్ళకి సీరియస్ గా ప్రమాదం అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు చాలా కంట్రీస్ లో పోల్చుకుంటే యూజువల్ గా పెద్ద వయస్కులు, బీపీ షుగర్ ఎక్కువ ఉన్నవాళ్ళు, గుండె జబ్బులు ఉన్నవాళ్ళు, ఇలాంటి వాళ్ళకి మాత్రమే ప్రాబ్లం అవుతుంది. ఇండియాలో యుక్త వయస్కులు కూడా ఎక్కువ మంది ఇన్ఫెక్ట్ అవుతున్నారు. వాళ్ళలో కూడా ప్రమాదం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మన సోషల్ డిస్టెన్సింగ్ ఇవి పాటిస్తూనే ఓకే వైరస్ మెల్లగా వచ్చి తక్కువ సిమ్టమ్స్ తో తగ్గిపోతే ఇట్ ఈస్ వెల్కమ్. కానీ మనం ముందే వెళ్ళిపోయి మనకి మైల్డ్ గా అయ్యే అవకాశం ఉంది, మనం ఖచ్చితంగా 80% ఉంటాము అని అనుకుంటే కనుక ప్రమాదం అవుతుంది. ఎస్పెషల్లీ కేర్ గివర్స్, డాక్టర్స్ కానివ్వండి, లేకపోతే పబ్లిక్ ప్లేసెస్ లో ఉండేవాళ్ళు, కిరాణా షాపుల వాళ్ళు కానివ్వండి, లేకపోతే ఫార్మసీస్ లో ఉండేవాళ్ళు కానీ, వీళ్ళు కనుక ఇట్లా అనుకున్నారంటే వాళ్ళకి వచ్చినప్పుడు వాళ్ళకి సిమ్టమ్స్ తక్కువే ఉంటాయి కానీ వాళ్ళ ద్వారా మిగతా వాళ్ళకి వెళ్ళే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ సెగ్మెంట్ ఆఫ్ పాపులేషన్ చాలా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. వాళ్ళు సూపర్ స్ప్రెడర్స్ అయ్యే ప్రమాదం ఉంది. అందుకోసమని అందరూ కూడా ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలనేది నా మనవి. పవిత్ర గారు, ఈ వైరస్ ప్రభావం అనేది నిజంగా చూసుకుంటే కొందరిలో చాలా ఎక్కువగా ఉంది, కొందరిలో చాలా నార్మల్గా ఉంది. అసలు దీని ప్రభావం అంటే వైరస్ ఎఫెక్ట్ ఒకరిలో ఒక్కొక్కరిగా డిఫరెంట్గా ఉందంటారా, లేదా మనలో ఉన్న ఇమ్యూనిటీ వల్ల కొందరికి ఎక్కువగా కొందరికి తక్కువ ఎఫెక్ట్తో కనబడుతుందంట? ఇప్పుడు ఈ వైరస్ అనే కాదండి, ఏ డిసీజ్ వచ్చినా కూడా మనకి మనిషి ఇమ్యూనిటీ బట్టే దాని ఎఫెక్ట్స్, దాని సివియారిటీ అనేది కనిపిస్తుంది. కరోనా అనే కాదు, ఇన్ జనరల్ ఏ డిసీజ్ వచ్చినా కూడా ఇప్పుడు కోల్డ్ ఉందనుకోండి, ఒక క్లాస్ రూమ్లో పిల్లలందరూ కూర్చుంటే ఎవరైనా పిల్లడు దగ్గితే అందరి పిల్లలకి ఒకేసారి కోల్డ్ కాఫ్ వచ్చేసేది. అందులో ఓన్లీ లో ఇమ్యూనిటీ ఉన్న వాళ్ళే ఎఫెక్ట్ అవుతారు, వాళ్ళే నెక్స్ట్ వాళ్ళకి స్ప్రెడ్ చేస్తారు. బట్ కరోనాకి మిగతా డిసీజెస్కి ఉన్న మేజర్ డిఫరెన్స్ ఏంటి అంటే వాళ్ళు క్యారియర్ అయి వాళ్ళకి డిజీజ్ సిమ్టమ్ చూపించాల్సిన అవసరం లేదు, బట్ దే కెన్ బి ఏ క్యారియర్. సో విచ్ ఇస్ వెరీ డేంజరస్. అంటే వాళ్ళు సిమ్టమ్స్ ఉన్నా లేకపోయినా కూడా దే హ్యావ్ ద కెపాసిటీ టు స్ప్రెడ్ ద వైరస్. దట్ ఈస్ ద కీ పాయింట్. వాళ్ళకి కనపడలేదు కాబట్టి వాళ్ళు సేఫ్ అనుకోవడానికి లేదు. సిమ్టమ్స్ లేని వాళ్ళే దీన్ని స్ప్రెడ్ చేయడానికి ఆస్కారం ఎక్కువ ఉంది. ఎందుకంటే ఏమైనా సిమ్టమ్స్ కనిపిస్తే జాగ్రత్త పడి భయపడి ప్రికాషన్స్ అనేది తీసుకుంటాం. ఇందులో సిమ్టమ్స్ కనపడకపోవడం వల్ల స్ట్రాంగ్ ఇమ్యూనిటీ ఉన్న వాళ్ళే దే టెండ్ టు స్ప్రెడ్ ద డిజీజ్. ఆ పర్సన్కి ఎఫెక్ట్ కాకపోయినా మిగతా వాళ్ళకి స్ప్రెడ్ అవుతుంది. అండ్ దట్ విల్ కాజ్ మోర్ డేంజర్. ఎందుకంటే ఈ పర్సన్ ఎంత మందితో కాంటాక్ట్ లోకి వస్తారు అనేది మనం డిటర్మైన్ చేయలేము. కాబట్టి దట్ ఈస్ ద మేజర్ కాజ్ ఆఫ్ స్ప్రెడ్ ఆఫ్ డిజీజ్ రాదర్ దాన్ దట్ పర్సన్ హిమ్సెల్ఫ్ అన్నమాట. సో సిమ్టమాటిక్ లేరు కాబట్టి పర్లేదు అనుకోవడానికి లేదు. ప్రతి ఒక్కరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు అడిగినట్టు ఏ డిజీజ్లో అయినా కూడా, ఈ కరోనా అనే కదా, ఏ డిజీజ్లో అయినా కూడా వాళ్ళ ఇమ్యూనిటీ బట్టే సిమ్టమ్స్ ఉంటాయా లేదా అనేది అది డిటర్మైన్ చేస్తుంది. బట్ కరోనాలో ఎక్స్ట్రా ప్రికాషన్ ఎందుకు తీసుకోవాలి, ప్రతి ఒక్కరు ఎందుకు జాగ్రత్తగా ఉండాలి అంటే జస్ట్ బికాజ్ మనం స్ప్రెడ్ చేయకూడదు డిజీజ్ని. ఒక మనిషి ఎంతో మందికి స్ప్రెడ్ చేసే అవకాశం అనేది ఒక్క సిమ్టమ్ లేకుండా కూడా ఉంటుంది. సో అది ప్రివెంట్ చేయడానికి వీ హ్యావ్ టు టేక్ ప్రికాషన్. ఉంది లేదు అనేది దీనికి దెర్ ఇస్ నో తారతమ్యం, దెర్ ఇస్ నో డిఫరెన్స్ అన్నమాట. ఓకే ముఖర్జీ గారు, ఒకసారి ట్రీట్మెంట్ తీసుకొని మళ్ళీ కేసు నెగిటివ్ వచ్చిన తర్వాత ఇంటికి వెళ్ళాక ఆ పేషెంట్స్కి మళ్ళీ ఒకవేళ ఈ కరోనా ఎఫెక్ట్ పడినప్పుడు అప్పుడు స్ప్రెడ్ అయ్యే అవకాశాలు తక్కువగా ఉండొచ్చు అంటారా, ముందు కన్నా ఎక్కువగా ఉండొచ్చు అంటారా? అంటే ఇప్పుడు కనుక ఇప్పుడు దాకా కొంతమంది సౌత్ కొరియాలోను, కొన్నిసార్లు చైనాలోను ఇట్లా డిటెక్ట్ అయింది. వాళ్ళకి ఏమైందంటే ఒకసారి డిశ్చార్జ్ అయిపోయి అంతా నార్మల్ ఉంది, నెగిటివ్గా ఉంది అనుకున్న తర్వాత ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళకి సిమ్టమ్స్ వస్తే పాజిటివ్ రావడం జరిగింది. దాని మీద పెద్ద ఇదే జరిగింది అనమాట, వివాదమే వచ్చింది. ఎందుకు ఇట్లా వచ్చింది అని చివరికి తేల్చింది ఏంటంటే మనం చేస్తున్నది ఆర్టీపీసీఆర్ టెస్ట్లు అంటారు. ఆర్టీపీసీఆర్ టెస్ట్లు ఏంటంటే ఇవి రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ పాలిమరైజ్ చైన్ రియాక్షన్ అనే టెస్ట్లు. అంటే నేసల్ స్వాబ్ కానీ థ్రోట్ స్వాబ్తో కానీ మనం చేసే టెస్ట్లు. ఈ టెస్ట్లు సెన్సిటివిటీ ఎంత ఉంటుందంటే సుమారుగా 69% ఉంటుందన్నమాట సెన్సిటివిటీ. అంటే ఇప్పుడు 100 మంది కరోనా వైరస్ బాధితులను తీసుకుంటే వాళ్ళకి టెస్ట్ చేసామనుకోండి, టెస్ట్ చేస్తే వాళ్ళకి ఎప్పుడు వస్తుందంటే 69 మందికే పాజిటివ్ వస్తుంది, 100 మందికి పాజిటివ్ రాదు. కాబట్టి పాజిటివ్ రాకపోయినంత మాత్రాన వాళ్ళకి కంప్లీట్గా డిసీజ్ లేదని కదా, డిసీజ్ ఉన్న వాళ్ళకి కూడా నెగిటివ్ వచ్చే అవకాశం ఉంది. దీన్ని ఫాల్స్ నెగిటివ్ అంటారు అనమాట. బహుశా ఇలా వచ్చిన వాళ్ళు కొద్దిగా మనం కరోనా వైరస్ వచ్చిన తర్వాత డిశ్చార్జ్ ఎప్పుడు చేస్తామంటే 2 టెస్టులు చేయాలి. 2 ఆర్టీపీసీఆర్లు నెగిటివ్ రావాలి. 2 ఆర్టీపీసీఆర్లు నెగిటివ్ వచ్చిన తర్వాత వాళ్ళకి సింటమ్స్ అన్ని తగ్గిపోయిన తర్వాత 14 రోజుల నుంచి అప్పుడు పంపిస్తాం.
సో ఇలా పంపించిన వాళ్ళకి ఏంటంటే కొన్నిసార్లు ఆర్టీపీసీఆర్ ఫాల్స్ నెగిటివ్ వస్తే తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి సిమ్టమ్స్ వచ్చినప్పుడు చూస్తే ఆర్టీపీసీఆర్ పాజిటివ్ వచ్చి ఉండొచ్చు. అంటే ఈ టెస్ట్ వల్ల ప్రాబ్లం వల్ల వచ్చి ఉండొచ్చు. అదే కాకుండా రెండోసారి ఇన్ఫెక్షన్ వచ్చి ఉండొచ్చు. ఏ రకంగా వచ్చింది అనేది చెప్పడం కష్టం. కానీ ఏ రకంగా వచ్చినా ఒకసారి ఆర్టీపీసీఆర్ పాజిటివ్ వచ్చిందంటూ వాళ్ళ నుంచి వచ్చే అంటే సిమ్టమ్స్ ఉన్నా లేకపోయినా వాళ్ళ నుంచి మిగతా వాళ్ళకి వెళ్ళే అవకాశం మాత్రం సేమ్ ఉంటుంది. ఆర్టీపీసీఆర్ పాజిటివ్ ఉందంటే వాళ్ళు ట్రాన్స్మిట్ చేసే అవకాశం ఉంటుంది. అందుకోసం మనం టెస్ట్లు ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికీ మనం భారతదేశంలో ఇప్పటికి మనం ఇంత వ్యాక్సిన్స్ గురించి మాట్లాడుతున్నాం, మెడిసిన్స్ గురించి మాట్లాడుతున్నాం, కానీ రిలయబుల్గా టెస్ట్ బాగా లార్జ్ స్కేల్లో ప్రొడ్యూస్ చేయలేకపోయినాం మనం. అదొక లోపం కింద భావిస్తున్నాను నేను. అంటే శాస్త్రవేత్తలందరూ ముందు కూర్చొని ఇప్పుడు ఏమైపోయింది, చైనా నుంచి వచ్చిన కిట్స్ అన్ని డిఫెక్టివ్ గా ఉన్నాయి, వెనక్కి తిప్పి పంపించేయమన్నారు. కేంద్రం కూడా వెనక్కి తిప్పి పంపించేసే పరిస్థితి. ఇంకొక రకంగా ఢిల్లీ హైకోర్టులో వాళ్ళు ఒక విధమైన టెస్టులు చేసి చూసి యాక్చువల్లీ 300 ఉన్న టెస్ట్ కిట్ ని 600కి అమ్ముతున్నారని చెప్పి 400 రూపాయలకే సీలింగ్ చేయమని గవర్నమెంట్ కోర్టు చీవాట్లు పెట్టింది. కాబట్టి ఈ రకంగా టెస్ట్ కిట్స్ మనం తయారు చేసుకుంటే ఇలాంటి ప్రాబ్లమ్సే ఉండవు. ఇంకోటి మీరు అడిగిన ప్రశ్న ఇంకోటి ఉంది, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా ఎందుకు డిఫరెన్స్ వస్తుంది, ఇద్దరు ఎఫెక్ట్ అయితే అనే దానికి దీని మీద పరిశోధనలు చాలా జరిగినాయి. ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఏజ్ ఎక్కువ అయ్యే కొద్దీ వైరస్ చాలా తీవ్రంగా ఎఫెక్ట్ చేసే అవకాశం ఉంది. రెండోది కోమార్బిడిటీస్, అంటే బీపీ కానీ, షుగర్ కానీ, గుండె జబ్బు కానీ, కిడ్నీ జబ్బు కానీ, ఊపిరితిత్తుల జబ్బులు కానీ, ఇలాంటి జబ్బులు ఉన్న వాళ్ళకి కొద్దిగా తీవ్రంగా వచ్చే అవకాశం ఉంది. అయితే ఏమీ లేకుండా ఇద్దరున్నారు. ఈ ఇద్దరిలో ఏ విధమైన డిఫరెన్స్ రావచ్చు అని తెలుసుకోవడానికి ఇవాళ గార్డియన్ అనే పత్రికలో ఒక వ్యాసం ప్రచురితమైంది. వాళ్ళు ఏం చేశారంటే యూకేలో మొత్తం అందరిలో ట్విన్స్ ని తీసుకొని సెలెక్ట్ చేసి టెస్ట్ చేసి చూశారు. అంటే 2600 మంది ట్విన్స్ ని వాళ్ళు ఐడెంటిఫై చేశారు. ఈ 2600 మంది ట్విన్స్ లో కరోనా వచ్చిన వాళ్ళకి, కరోనా రాని వాళ్ళకి, అంటే ఇద్దరు ట్విన్స్ అయి ఉండి కరోనా వచ్చింది అనుకోండి, ఏ విధంగా వాళ్ళు డిఫర్ అవుతున్నారని చూసి వాళ్ళు చెప్పింది ఏంటంటే సుమారు 50% ఎఫెక్ట్ జెనెటిక్ ఎఫెక్ట్ ఉంటుంది. అంటే మనం ఏ రకంగా రియాక్ట్ అవుతాం అనేది మన జీన్స్ లోనే ఉంటుంది అనేది తేల్చడం జరిగింది. కాబట్టి మనిషికి మధ్య ఉన్న వైరుధ్యాలని కొంతవరకు మనం జెనెటిక్స్ తో చూడొచ్చు, కొంతవరకు మనం వైరస్ లోడ్ బట్టి కూడా చూడొచ్చు. అంటే బాగా తీవ్రంగా వైరస్ కి ఎక్స్పోజ్ అయిన వాళ్ళకి ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. మూడోది ఏంటంటే ఏజ్ కానీ, కోమార్బిడిటీస్ కానీ ఇలాంటివి ఎక్కువ ఉన్న వాళ్ళకి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ముఖర్జీ గారు, ఈ హెయిర్ డ్రైయర్ గాలి ముక్కులో పెట్టుకోవడం వల్ల, అంటే ఆ గాలి వల్ల వైరస్ చనిపోతుంది అనే ప్రచారం ఉంది. అలాగే ఈ క్రిమిసంహారక మందులు కొంచెం తీసుకోవడం వల్ల వైరస్ చనిపోతుంది అని, అలాగే ఈ అల్ట్రా వైలెట్ రేస్ ఊపిరితిత్తులకు తగలడం వల్ల కూడా పోతుంది అనే ప్రచారాల వల్ల చాలా మంది నమ్మకపోయినా కొంతమంది అమాయకులు ఇలాంటివి విని ప్రాక్టీస్ చేసే, అంటే వాళ్ళకి వాళ్ళే ట్రీట్మెంట్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. ఇవి ఎంతవరకు ప్రమాదకరం అంటారు? చాలా ప్రమాదకరం అండి, చాలా ప్రమాదకరం. అంటే మీరు ఏదైనా మాట్లాడితే ట్రంప్ గారు ఎన్నికైనా ట్వీట్ చేశారంటే చాలా మంది తీసుకునే ప్రమాదం ఉంది, చాలా మంది ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే క్లోరోక్విన్ విషయంలోనే డాక్టర్లు కొంతమంది క్లోరోక్విన్ ప్లస్ అజిత్రోమైసిన్ కలిపి వేసేసుకొని చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారండి, డాక్టర్స్, యంగ్ డాక్టర్స్. ఒకసారి ఇంకొక డాక్టర్ గారు కూడా క్లోరోక్విన్ వేసుకున్నారు, ఆయన గుండె జబ్బు ఉండటం వల్ల ఆయన ప్రమాదం జరిగిన అవకాశం ఉంది. అందుకని దేశాధినేతలు ఎప్పుడన్నా మనం చెప్తున్నప్పుడు దాని గురించి కంప్లీట్ ప్రామాణికత చూసుకొని చెప్పాల్సిన అవసరం ఉంటుంది. సింపుల్ గా కామన్ సెన్స్ తో చెప్తాను నేను. హెయిర్ డ్రైయర్ అన్న తీసుకోండి, వేడి ఆవిరి తీసుకోండి. వైరస్ అనేది ఎక్కడుందండి? వైరస్ అనేది కణజాలం పైన ఉండదు, కణజాలం లోపల ఉంటుంది. కణజాలం పైన చాలా తక్కువ సమయం మాత్రమే ఉంటుంది. ఒకసారి పడిన తర్వాత ఇమీడియట్ గా కణంలోకి ఎంటర్ అయిపోతుంది. కణంలోకి ఎంటర్ అయిపోయిన తర్వాత ఆ కణం లోపల ఉన్న జన్యుతో సంబంధించిన పదార్థంతో అది ఏకీభవించి అది దాని ద్వారా వైరస్ పార్టికల్స్ పునరుత్పత్తి చెందడం ప్రారంభిస్తాయి. అందుకని కణం లోపల ఉంటుంది. మనం హెయిర్ డ్రైయర్ తో హెయిర్ పెట్టినా, అల్ట్రావైలెట్ రేస్ పెట్టినా, వేడి నీళ్ళు ఇచ్చినా, లైసాల్ ఇచ్చినా, ఇవన్నీ చేసేది ఏంటి? అన్లెస్ ఆ కణం చనిపోతే తప్ప కణంలో ఉన్న వైరస్ చనిపోదు. అన్లెస్ ఆ మనిషి చనిపోతే తప్ప మనిషిలో ఉన్న వైరస్ ఇలాంటి ఫిజికల్ మెథడ్స్ తో పోదు. కాబట్టి మనం ఖచ్చితంగా మనం చెప్పాల్సింది ఏంటంటే ఇలాంటి పనులు ఏమీ చెయ్యొద్దు. అంటే మామూలుగా ఆవిరి పెట్టడం అనేది ఓకే, ఆవిరి పెట్టచ్చు. ఏదైనా సాల్ట్ వాటర్ గార్గిలింగ్ చేస్తున్నారా, తప్పులేదు, అవి ఇంతకు ముందు నుంచి చేస్తున్నవే. కానీ కొత్త ప్రయోగాలు చేశారంటే మాత్రం ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుంది. హెయిర్ డ్రైయర్ మీరు పెట్టుకుంటే ఏమవుతుంది? ఆ మ్యూకస్ మెంబ్రెయిన్స్ అన్ని కొంతవరకు రాగా అయిపోయే అవకాశం ఉంటుంది. మ్యూకస్ మెంబ్రెయిన్స్ రాగా ఉంటే వైరస్ ఎక్కువగా లోపలికి వెళ్ళిపోయే ఫెసిలిటేట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి పనులేవి చెయ్యొద్దని ప్రజలకు నా మనవి. మీరు ఇంతకు ముందు నుంచి ఏ విధమైన జాగ్రత్తలు పాటిస్తున్నారో అదే జాగ్రత్తలు పాటించండి. అంతే తప్ప కొత్త ప్రయోగాలు ఏమి చేయకండి. అది దేశాధినేత చెప్పినా కూడా 1-2 రోజులు ఆగండి, ఇమీడియట్ గా చేయొద్దు. ఎందుకంటే దేశాధినేత చెప్పిన తర్వాత పరిశోధనలు చేసి మళ్ళీ డాక్టర్లు ముందుకు వచ్చి చెప్పే అవకాశం ఉంటుంది. కాబట్టి తొందరపడి వాట్సాప్ చిట్కాలు మాత్రం తొందరపడి పాటించకండి అనేది నేను గట్టిగా చెప్తున్నాను. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. రైట్ డాక్టర్ గారు. పవిత్ర గారు, ఇప్పుడు లాక్డౌన్ ఎత్తివేసినా లేదా కొన్ని సడలింపులు ఇచ్చినా అప్పుడు మనం పాటించాల్సింది ఏంటి జాగ్రత్తలు ఒకసారి?
సో మోస్ట్ ఇంపార్టెంట్ అండి నాన్ కాంటాక్ట్. అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం బయటికి వెళ్ళినప్పుడు చేతుల్ని మనం యూజ్ చేయకపోవడమే చాలా ఇంపార్టెంట్. అండ్ ఉన్న సర్ఫేసెస్ అన్ని అంటే అది హాస్పిటల్స్ అవ్వచ్చు, క్లినిక్స్ అవ్వచ్చు, బిజినెస్ ప్లేసెస్ అవ్వచ్చు, రెగ్యులర్ డిస్ఇన్ఫెక్షన్ అనేది జరగాలి ఉన్న సర్ఫేసెస్ అన్నిటికీ. ఇప్పుడు మన ఇంటికి ఇప్పుడే మనం సరుకులు తీసుకొచ్చినా, కూరగాయలు తీసుకొచ్చినా, పాలు వచ్చినా, మనం ఎలా అయితే ప్రికాషన్స్ తీసుకుంటున్నామో, దాన్ని బాయిలింగ్ వాటర్లో పెడుతున్నామో, దాని క్లీనింగ్కి ఎలా అయితే ప్రిఫరెన్స్ ఇస్తున్నామో, అలా ప్రతి సర్ఫేస్ని అదొక డేంజర్ జోన్ కింద చూసే ట్రీట్ చేయాలి. అండ్ ప్రామినెంట్ హ్యాండ్ ఏదైతే ఉందో, అంటే రైట్ హ్యాండ్ మనం ఈజీగా వాడతాం, రైట్ హ్యాండ్తో అన్ని టచ్ చేస్తాం. నా ఒపీనియన్లో రైట్ హ్యాండ్ రెస్ట్రిక్షన్ ఎప్పుడైతే మనం ఫాలో చేయగలుగుతామో అప్పుడు ద టెండెన్సీ టు టచ్ ద ఫేస్ విల్ కమ్ డౌన్. సో ఎందుకంటే అలవాటు ప్రకారం రైట్ హ్యాండ్తో మనం ఎక్కువగా మొహాన్ని ముట్టుకోవడం అనేది మనకి రెగ్యులర్ అలవాట్లో ఉంది కాబట్టి, సో రైట్ హ్యాండ్ని ఎంత తక్కువ యూజ్ చేసి లెఫ్ట్ హ్యాండ్తో కనుక మనం పనులు చేయడం కనుక చేయగలిగితే లెస్ ఛాన్స్ ఆఫ్ కాంటాక్ట్ టు ద ఫేస్ ఆర్ ఎనీవేర్ నియర్ దిస్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే మాస్క్ ఖచ్చితంగా వాడాలి. ఎట్టి పరిస్థితుల్లో మాస్క్ లేకుండా బయటకు వెళ్ళడం అనేది చాలా ప్రమాదకరమైన సిచ్యువేషన్. సో మాస్క్లో కూడా ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మాస్క్ వేర్ మనం ఇంట్లోనే మనం చేసుకోవచ్చు. మాస్క్ అంటే ఓన్లీ బయట దొరికే మాస్కే కాదు, మన ఇంట్లో చేసుకోవచ్చు. ఎస్పెషలీ సిల్క్తో చేసిన మాస్క్ ఏవైతే ఉంటాయో, పాత సిల్క్ శారీస్ కానీ వాటితో చేసిన వాటికైతే వైరస్ అతుక్కోవడం అనేది చాలా తక్కువ ఉంటుంది. అండ్ అలాంటివి అట్లీస్ట్ 4 to 5 తీసుకుని 3 hours ఒకసారి మనం చేంజ్ చేసేలాగా దాన్ని పెట్టుకోవడానికి ఒక ప్లాస్టిక్ బ్యాగ్ పెట్టి ఆ బ్యాగ్ని తీసుకొచ్చి డిస్పోజ్ చేసే విధానం. మనం వాడటమే కాదు, ఈ వాడిన వాటిని ఎట్లా డిస్పోజ్ చేస్తున్నాం, మనం బయట నుంచి ఇంటికి వచ్చేటప్పుడు ఎలా బిహేవ్ చేస్తున్నాం, అలా అత్యంత చాలా చాలా హై లెవెల్ ఆఫ్ హైజీన్ ప్రాక్టీసెస్ అనేది మనం ప్రాక్టీస్ చేయడం చాలా చాలా అవసరం. సో ఇవన్నీ పాటిస్తూ మనం కనుక వర్క్ చేసుకోగలిగితే, ప్రతి ఒక్కరు అంతే జాగ్రత్తతో కనుక ఉండగలిగితే, అప్పుడు మనం లాక్డౌన్ ఎత్తేసినా మనకి ఇది స్ప్రెడ్ కాకుండా ఉండటానికి మనకి అవకాశం ఉంది. బట్ అలా ప్రికాషన్స్ తీసుకోకుండా లాక్డౌన్ అయిపోయిందంటే కరోనా వెళ్ళిపోయింది అనే ఉద్దేశంతో కనుక జనాలు బయటకు వచ్చి మళ్ళీ లైఫ్ ఇస్ నార్మల్ అనే సిచ్యువేషన్లో కనుక బిహేవ్ చేస్తే అది చాలా డేంజర్కి లీడ్ చేసే అవకాశం ఉంది. సో లాక్డౌన్ తీసేసినా కూడా మనం ఇప్పుడు లాక్డౌన్లో ఎలా అయితే ప్రికాషన్స్ ఫాలో అవుతున్నామో, మినిమం కాంటాక్ట్, అత్యవసర మాటలకి ఎలా అయితే వెళ్తున్నామో అలానే మన వర్క్ని కూడా అలానే ట్రీట్ చేసుకుని కనుక మనం చేయగలిగితే చాలా వరకు దీన్ని మనం ప్రివెంట్, అంటే ఇంకా కర్వ్ ఫ్లాటన్ చేయడానికి ఏదైనా వ్యాక్సిన్ ఈ లోపల డిస్కవర్ చేసి అది మాస్ యూస్ చేయడానికి అప్పుడు దాకా మనం దాన్ని ఫ్లాటన్ చేసుకుంటా ఓన్లీ కంట్రోల్ చేయగలుగుతామండి. వీ కాంట్ లైక్ కంప్లీట్గా పాపులేషన్లో 0 అవ్వడం అనేది ఐ డోంట్ థింక్ ఇట్ ఇస్ పాసిబుల్. ఫ్లాటన్ని కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళగలిగితే ఇట్ విల్ హెల్ప్ అస్ ప్రివెంట్ ద స్ప్రెడ్. ఓకేనండి. ముఖర్జీ గారు, మీరు చెప్పండి, లాక్డౌన్ తర్వాత లేదా లాక్డౌన్లో కొన్ని సడలింపులు ఇచ్చిన ఆ టైంలో ప్రధానంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు. పవిత్ర గారు చాలా క్లియర్గా చెప్పారండి. మనం ఇప్పుడు దాకా మనం తీసుకుంటున్న జాగ్రత్తలు ఖచ్చితంగా తర్వాత కూడా పాటించాలి. దాంట్లో ఎటువంటి లెటప్ లేదు. అంటే మనం కామన్ సెన్స్, మనం ఏంటంటే మనం ఏది ముట్టుకున్నా ఆ చేతికి వైరస్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ చేతిని ఇమీడియట్గా మనం కనుక్కోవడం, శానిటైజర్ వేసుకున్నా కూడా ఎలా వేసుకోవాలి అని తెలియాలి, అది క్లియర్గా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు మనం చేతులు కడుక్కుంటాం, జస్ట్ మనం ఇలా కడుక్కుంటే సరిపోదు. దాన్ని కరెక్ట్గా ఒక్కసారి యూట్యూబ్లో చూసినట్లయితే మీకు అందరూ క్లియర్గా ఏ రకంగా చేతులు కడుక్కోవాలనేది చెప్పున్నారు. దాన్ని అట్లా 20 seconds పాటు ఖచ్చితంగా మనం కడుక్కోవాల్సిన అవసరం ఉంటుంది. అదొకటి ఇంపార్టెంట్. రెండోది ఏంటంటే మనం చేతిని మొహం దగ్గరికి తీసుకెళ్ళకూడదు. అది మనకి బాగా అలవాటు. ముక్కు దగ్గరికి కానీ, నోటి దగ్గరికి కానీ, కంటి దగ్గరికి కానీ అదే పనిగా వెళ్తుంటాం. ఒకసారి బయటికి వెళ్ళిన తర్వాత మనం సోప్తో శుభ్రంగా వాష్ చేసుకుంటే కానీ ఎలా తినమో, అదేవిధంగా సోప్తో వాష్ చేసుకుంటే కానీ ముఖాన్ని ఎక్కడ టచ్ చేయకుండా ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్. అది చాలా జాగ్రత్తగా పాటించాలి. చిన్న కామన్ సెన్స్ ఇష్యూస్ అన్నీ కూడా, వాటిని జాగ్రత్తగా పాటించాలి. మాస్క్ అనేది ఉంది, మాస్క్ పెట్టుకుంటున్నారు, చాలా మంది పెట్టుకుంటున్నారు, నేను కూడా చూస్తున్నాను మాస్క్ పెట్టుకోవడం. కానీ మాస్క్ని సరిగ్గా ధరించట్లేదు, అది చాలా ఇంపార్టెంట్. మాస్క్ పెట్టుకున్న తర్వాత దాన్ని కిందకి అనడం, పైకి అనడం, ఆ తర్వాత దాన్ని పట్టుకుని ముక్కుని అటు ఇటు కదపడం, ఇలాంటి పనులు చేస్తున్నారు. మాస్క్ బయట అనేది చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు అంటే ఆ చిన్న విషయం మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనం గాలి పీలుస్తున్నప్పుడు వ్యాక్యూమ్ క్రియేట్ అయ్యి మొత్తం గాలి మన దగ్గరికి వస్తుంది, అవును కదా? ఆ గాలిలో ఉన్న వైరస్ ఏదైతే ఉందో కూడా అది కూడా మనం పీల్చినప్పుడు వ్యాక్యూమ్ ద్వారా చాలా స్పీడ్గా మన దగ్గరికి వస్తుంది. అయితే మనం మాస్క్ కట్టుకోవడం వల్ల ఆ మాస్క్ బయట సర్ఫేస్ మీద వైరస్ పడుతుంది. అది మీకు ఖచ్చితంగా ఒక రంగులాగా కానీ ఏ రకంగానూ తెలియదు. కాబట్టి అది ఖచ్చితంగా మాస్క్ బయట ఉండే సర్ఫేస్ చాలా డేంజరస్ సర్ఫేస్. ఎందుకంటే వైరస్ అంతా వచ్చి దానికి అంటుకొని ఉంటుంది.
కాబట్టి మనం తీసేటప్పుడు జాగ్రత్తగా చెవి దగ్గర నుంచి పట్టుకొని తీయాలి. ఆ మాస్క్ని తీసిన తర్వాత దాన్ని ఒక చిన్న కవర్లో కానీ పెట్టి డిస్పోజ్ జాగ్రత్తగా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ రీయూజబుల్ అయితే దాన్ని పట్టుకోకుండా దాన్ని వేడి నీళ్ళలో కానీ ఏదైనా రకంగా పెట్టి దాన్ని బాయిల్ చేసుకోవడం కానీ వాష్ చేసుకోవడం కానీ చేసుకున్న తర్వాత చేసుకోవాలి. మాస్క్ బయట సర్ఫేస్ చాలా ఎక్కువ వైరస్తో ఉంటుంది అనేది మనం చాలా గట్టిగా గుర్తుపెట్టుకోవాలి. ఇంకొకటి నేను చెప్పదలుచుకుంది చాలా ఇంపార్టెంట్ థింగ్, ఇది అందరూ మర్చిపోవద్దు. కరోనా వైరస్ వచ్చినవాడు టెర్రరిస్ట్ కాదండి. కరోనా వైరస్ వచ్చినవాడు ప్రమాదకరమైన వ్యక్తి కాదండి. అతనికి కొంచెం దూరంగా ఉంటే సరిపోతుంది. ఒక విధమైన స్టిగ్మా క్రియేట్ అయిపోయిందండి సొసైటీలో. కరోనా వైరస్ వచ్చిన వాడి దగ్గరికి వెళ్ళకపోవడం అనేది ఇట్లాంటివి అసలు ఉండకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. అంతే తప్ప మనం వాళ్ళని డీస్టిగ్మటైజ్ చేయాలి. ఇప్పుడు కరోనా వ్యాధిగ్రస్తులు ఎవరైతే ఉన్నారో మొత్తం సొసైటీకి అందరికీ కరోనా వచ్చిన తర్వాతనే ఈ కరోనా మన దగ్గర నుంచి పోతుంది. కాబట్టి ఏదో వచ్చింది, ఒక నెంబర్ కనపడింది, ఇవాళ ఒక 7 కేసులు వచ్చినాయి, ఇవాళ 8 కేసులు వచ్చినాయి, ఇట్లా లెక్కేసుకుంటా భయపడకుండా మనం మన దగ్గరికి రాకుండా ఎట్లా చూసుకోవాలి. ఒకవేళ వచ్చినా కూడా ఏం భయపడాల్సిన అవసరం లేదు. మెజారిటీ ఆఫ్ ది పీపుల్ ఇది తగ్గిపోయే అవకాశం ఉంది. కాబట్టి మనం ఈ స్టిగ్మా అనేది మనం తప్పించాలండి. లేకపోతే మనం చాలా బాధపడతాం. ఏంటండి ఎంత దారుణంగా పోతే డాక్టర్లని పూడ్చిపెట్టడానికి కూడా ఛాన్స్ ఇవ్వకుండా చేస్తున్నారండి. అది కొంచెం అది ఒక్కటి స్టిగ్మా ఒకటి మీడియా ఛానల్స్ ద్వారా దయచేసి ఆ స్టిగ్మా పోవాలి అని అందరూ విజ్ఞప్తి చేయాలని నా మనవి. రైట్ డాక్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్ ముఖర్జీ గారు అలాగే పవిత్ర గారు. ఇది వాళ్ళ ప్రత్యేక చర్చ. స్టే విత్ us.